కరూర్ తొక్కిసలాట ఘటనలో హృదయ విదారకర ఘటనలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. మార్చరీలో మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న పాపను పెట్టుకున్నారు. ఈ పాపకు సంబంధించిన వీళ్ళ అమ్మ కూడా మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ మార్చరీ వద్ద పాపను పెట్టుకొని ఉన్నారు. ఆమె ఎప్పుడు వెళ్ళారమ్మా? మీటింగ్కి వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళారు? మీటింగ్కి నిన్నదా వచ్చి కూటాన్ని మామ రాలేదండి. కూడ ఉండింటదని మనకు తెలుసు. బృందా కూతురు బృందా తోట పాప కూతురు ఆ బిడితే విడిచిగిడిదా వచ్చి రెయ్యిలే కాణమంట మామ తొలగుతాము. తెల్లవారు వద్దుకుదా మనకు సేది వచ్చా పోట వేసి అంబిసిరి అప్పుడు చూసినవాడు బృందాదా చచ్చిపోయాలంటారు. అప్పుడు మామూడు ఎలా పారెత్తిమంట మీటింగ్కి 4 మణికి వచ్చిండారండి. 4 మణికి వచ్చింది. ఎప్పుడు జరిగింది ఇది తెలిసి మీకు? ఎప్పుడు జరిగిందన్న? ఇప్పుడు ఆమె ఎప్పుడు మీటింగ్కి వచ్చారు? ఆమెకి ఇలా జరిగిందని ఎప్పుడు తెలిసింది మీకు? మనకి వచ్చిండే తెల్లారు 11 మణికి వచ్చిండారు. 11 మణికి వచ్చింది. ఎప్పుడు మీటింగ్ వచ్చి 12 మణికి వచ్చిండదో తగవలు మనకు ఆ தலைவர் ஒருத்தருண்டு வெயிட் பண்ணி சாயந்தரம் 7 மணி ஆகிப்போயா. சாயந்தரம் 7 மணி ஆகிப்போயா. உண்ட அல்லே கும்பல் அதிகமாகி கடை. அதனால் ஒயிட்டி சேமத்தில் கட்டு கிடக்காத கும்பல் நினச்சி ரொம்ப க்ரௌடு దానియప్పుడు మనం న్యూస్ చూసాము. న్యూస్ నొత్తవది ఇలా తిరిగి మూச்சு తిన్నారని நிறைய பேர் డెత్ అయ్యింటే ఒక తగవలు మాకు చేయని వచ్చినాయి. దానియప్పుడు మా బిడ్డతో కానమంటే తొలవేనావుడు మనం తొలవేము. దాని అப்புறம் మాకు 11 மணி వరకుమే తొలవేము. ఫోన్ పోతుంది, రింగ్ పోయి ఎல்லாம் పోయి ఫోన్ ఎవరుமே అటెండ్ பண்ணలేదు. దాని అப்புறம் మాకు హెల్ప్ లైన్ నెంబర్ అనిపించిండ్రి. దాని అప్పుడు దాని విచారించినవుడు దాని ఎప్పుడు ఫోటో వస్తుంది. మా తమ్మిని ఆளுదా దాని ఎప్పుడు ఫోటో వస్తుంది. దాని ఎప్పుడు చూసింది నీ ఎప్పుడు మా కన్ఫర్మ్ పడింది. నా అన్న కొడుకుండు వైఫ్ తమ్మిని ఆಳು తమ్మిని ఆಳು చూస్తున్నాం. ఒక మహిళ ఆమె విజయ్ మీటింగ్కి రావడంతో అక్కడే ఆమె చనిపోయింది. ఆ విషయం కూడా తెలియక కూడా వీరందరూ కూడా తెల్లారితో వరకు కూడా వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఆమె భర్త వాళ్ళు విలిపిస్తున్న పరిస్థితి ఉంది. చిన్న పాపను ఇంట్లో పెట్టేసి ఆమె మీటింగ్కి వచ్చిందని చెప్పి మీటింగ్కి వచ్చి 7 గంటలకు తర్వాత ఇలా ఘటన జరిగిందని చెప్పి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఆమెకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయలేదని చెప్పి ఫోన్ తీయకపోవడంతో హెల్ప్ లైన్ చెక్ చేస్తే హెల్ప్ లైన్ వాళ్ళు కూడా చెక్ చేసి ఉదయం వారికి ఆమె మృతి చెందినట్టుగా కూడా చెప్పడంతో వారు మృతదేహం కోసం పోస్ట్ మార్టం దగ్గర మార్చరీ దగ్గర పోస్ట్ మార్టం అయి అందించేందుకు కూడా వాళ్ళు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చిన్న పాపను కూడా ఇక్కడ పెట్టుకొని ఇక్కడే భోజనాలు పెడుతూ కూడా వారి బంధువులంతా కూడా పాపను చూసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చెప్పండి అన్న, నిన్న ఎందుకని ఇట్లా జరిగింది? నిన్న మధ్యాహ్నం మీటింగ్ వచ్చి నైట్ கூட்ட நெரிசல்னா இது மாதிரி ஐடியா மக்கு தாக்குதல் தெல்ல சரியாக தெரியல. நைட்டு தெல்லாது. அப்புறம் ரொம்ப நேரம் கழிச்சு காண விட்டு தொலைவேன் அப்புறம் தான் தெலசா. அப்புறம் நியூஸ் చూసింది అప్పుడు தான் మాకు తెలసా ఇలా మరి ఆ ఇండియాలో நிறைய விஷயமே తెలసా. దానికి అప్పుడు தான் எல்லாம் ஒத்திமிட்டாங்க. నైట్ ఎలా ఒత్తిమేపో ఇది బృందా అనే మహిళ మృతికి సంబంధించి వారి బంధువులు బాధపడుతున్న పరిస్థితి ఉంది. 2 ఏళ్ల పాపను వదిలిపెట్టి ఇంట్లో ఆమె మీటింగ్ కోసం తన అభిమాన హీరో విజయ్ని చూసేందుకు వచ్చిందని చెప్పి వచ్చి ఇలా మృతి చెందడంతో చిన్న పాప తల్లి లేని పాపగా అయిందని చెప్పి అట్లాగే వారి బంధువులతో పాటు ఆమె భర్త కూడా ఇక్కడ మార్చరీ వద్ద విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి హృదయ విదారకర ఘటనలే ఇక్కడైతే మార్చరీ వద్ద కనపడుతున్న పరిస్థితి.